वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। ధ్యానమును ఇంకా పట్టుకోలేదు। ధ్యానము మానసిక ఏకాగ్రత గురించి కాదు। మనస్సు ఉన్నది అంటే నేను లేను, మనస్సే లేనప్పుడు మానసిక ఏకాగ్రత ఏమిటి? మనస్సు యొక్క ఏకాగ్రత పిల్లలు వారిని సగబెట్టడం, వారికి తినిపించడం, ఆడించడం ఉన్నంతసేపు నేను, నా దినచర్య, నా ఆకలి దప్పికలు లేవు, పక్కకు అవకాశమే లేదు అక్కడ। అందుకని అమ్మాజీ గారు చేసేటువంటిది తప్పు। ముని గారు ఎంతసేపు ప్రశ్నించడం ధ్యాసలోనే ఉన్నారే తప్ప ధ్యానం చేసేటువంటి ప్రక్రియలో లేరు। అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటున్నారు। అభ్యాసం గురించి చెప్పారు, వైరాగ్యాన్ని ఒలవలేకపోయారు, నిరోధాన్ని స్పష్టీకరించలేకపోయారు। ధ్యానములో ఇవేవి ఉండవు। ఈ స్థితులన్నీ దాటేసిన తరువాత వచ్చేటువంటి స్థితి నిర్మల స్థితి। ఈ వర్ష ఋతువులో చెట్లను, భూమిని అంత ప్రక్షాళితం చేసి మలినంనంత చేసుకుపోవడం, కడిగేయడం జరుగుతుంది। కడిగిన తరువాత నీళ్ళన్నీ వెళ్ళి చెరువులలో, సముద్రములో నిలబడిన తరువాత ఏం జరుగుతుంది? జరిగేదేమిటి? ఏదైతే కడుక్కుంటూ తీసుకొచ్చినటువంటి మలినం ఏదైతే ఉందో అది కింద కూర్చుంటుంది। స్వచ్ఛమైనటువంటి నీరు పైకి తేలుతుంది। ఆ స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితియే ధ్యానం। ఈ యొక్క ప్రశ్నించే తత్వము అని, మనస్సు అనేటువంటిదని, ఇవన్నీ మీద దున్ని విత్తనము నాటేటువంటి స్థితి। శుద్ధి చేయడం అవన్నీ ఈ వైరాగ్యం, ఈ యొక్క మానసిక స్థితి ధారణలోనే మనస్సు చితికిలబడిపోతుంది। మనసా పరిక్రమతోటే మనస్సు అలసిపోతుంది, చితికిలబడిపోతుంది, మనస్సు ఉండదు। ధ్యానములో మనస్సుకు అవకాశము లేదు। ధ్యానము నాది, మనస్సు పరాధీనం, మనస్సుకు ఆధీనంగా నేనున్నాను, మనస్సు ప్రమేయములోనే నేనున్నాను అంటే
నాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యము లేదు, కర్ర పట్టుకున్నాను, కళ్ళద్దాలు పెట్టుకున్నాను అంటే బలహీనంగానే ఉన్నాను. ధారణలో మునిగారు ధారణలో స్పందనలను గమనించేటువంటి విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. అదిరినట్టు, జారినట్టు, ఊరినట్టు, కారినట్టు, కదులుతున్నట్టు, వణికినట్టు, ఏదో ఓ రకమైనటువంటి ఆ ధారణ స్థితి ధ్యానము కాదు. అవన్నీ అయిపోయాయి. ఆ అలజడులనన్నింటినీ జవదాటిన తరువాతనే స్థిర చిత్తం. చిత్తములో ఎటువంటి అలజడులు లేనటువంటి నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి శాంత స్వరూపం. తన్మయత, తల్లీనత, ఏడుస్తూ ఉన్నటువంటి పిల్లవాడు తల్లి ఒడిలోకి వచ్చి ఒక నిర్మలమైపోతుంటాడు, శాంతిస్తుంటాడు. ఆ విధంగా ఈ ధ్యానములో ఏ విషయము ఉండదు. పారితోషికం పొందాలి అనంటే నిర్మలమై ఉండాలి. భౌతిక జీవితంలో కాసేపు అని హెచ్చరిస్తూ తన్మయత్వంతో ఏదో పసిగట్టడానికి ప్రయత్నం చేయడం, ఎంత విక్షిప్తావస్థలోకైనా సరే, బడిలో కూర్చున్నటువంటి పిల్లల నుంచి మొదలుకొని ప్రతి స్థితిలో ఉండండి, మాట్లాడకండి, ఏదో వినపడుతుంది, ఏదో శబ్దమవుతుంది అని చెప్పేసి జరుగుతున్నటువంటి స్థితిని ఆపివేయడం, నిశ్శబ్దముగా, నిస్తరంగముగా, ఉన్నతమైనటువంటి భావజాలముతో నిర్మలముగా ఉండడం, ఆశించడం, ఆధారపడి ఉండడం పేరుకుపోతున్నటువంటి మలవికారం. ధ్యానములో నిర్మలముగా ఉండాలి. ఆ పేరుకుపోయేటువంటి స్థితి ఉండకూడదు. పేరుకుపోవడం జరిగిన తర్వాత గాలి వచ్చి ఒక పక్కకు జరిపేస్తుంటది. అటువంటి నిర్మలమైనటువంటి ప్రసన్నవదనముగా, ప్రఫుల్లవదనముగా పువ్వు వికసిస్తూ, తను వికసిస్తూ చుట్టూ ఉన్నటువంటి వారిని తన ముఖము చూపించి, వికసిస్తున్న ముఖము చూపించి, అందరి ముఖములోనూ అటువంటి వికాసమే విప్పారజేస్తూ, ఆనందింపజేస్తూ, తనలోని ఆనందం ఈ పరిమళముతోటి వారికి సువాసనను అందింపజేసి ఆహ్లాదపరిచేటువంటి స్థితి. నిర్మలముగా ఉండడం. ఇక్కడ మనస్సు లేదు. ఈ ధ్యానములో మనస్సు అనేటువంటిది ఉండదు. మనస్సు ఉన్నది, మనస్సులో భావజాలం వస్తున్నది, అస్థిరపరుస్తున్నది అంటే ధ్యానం కుదరట్లేదు. ధారణ కంటే ముందే ఈ యొక్క మనసులో వచ్చేటువంటి అలజడులు, కలతలు అన్ని చెదిరిపోవాలి. ఆ తరువాతనే ధారణలో మనస్సును అలసట గొల్పించి కుదుట పడజేయడం,
మనసుకు విషయాన్ని తీసుకురావడానికి శక్తి లేకుండా చేయడమే ధారణ. మనస్సును నిర్వీర్యము చేయడమే. మనస్సు ఉంటే నేను లేను. మనస్సు ప్రమేయం ఉంటే నా అస్తిత్వానికే ప్రమాదం. మనస్సు ప్రభావం చూపిస్తుంది అంటే నేను నా స్థితిలో లేను. పరాధీనంగా మనస్సు మీద ఆధారపడి కర్ర పట్టుకొని కళ్ళద్దాల మీదనే ఆధారపడి ఉండడం, ఇది పరాధీనత. ధ్యానం నిర్విషయం మనః అని కపిల మహర్షి చెప్తున్నాడు. నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద అని పతంజలి మహర్షిని చెప్తున్నాడు. విచారం, ఆలోచన, భావము ఏది ఏమైనను ఏ భావము లేకుండా నిర్మలముగా, ప్రసన్నవదనముగా, ప్రఫుల్లవదనముగా, స్థిర చిత్తముతో, తన్మయత్వ భావముతో ఉండడమే. పారితోషికం పొందాలి. శ్రమ చేసినప్పుడు పారితోషికం ఉంటుంది. చదువుకుంటున్నప్పుడు యోగ్యత, తరగతి, పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం పరిణామం. వ్యవసాయం చేస్తున్నప్పుడు పంట రావడం, నాణ్యతతో రావడం, నిష్ప్రయోజనంగా మునిగిపోవడం, నష్టపోవడం. వ్యాపారంలో అధికాధికంగా లాభాలు రావడం, అసలుకే ఎసరుబెట్టిపోవడం. పరిణామం ఈ ధ్యానములోనూ అంతే. ధ్యానములో పరిణామాన్ని పసిగట్టడానికి, పరిణామ లక్షణాలను చూపించేటువంటిది మనస్సు కాదు, మన యోగ్యత, మన నైపుణ్యత ప్రదర్శించడం జరిగింది, అయిపోయింది. మన చేతిలో ఏమీ లేదు. ఈశ్వరానుగ్రహం, దైవానుగ్రహం, భగవంతుని కృప. బయట నుంచి రావాల్సిందే, మనం తవ్వుకోవాల్సింది. మనకు దారి చూపెట్టేటువంటి మనస్సు ఇటువంటివి ఏవి ఉండవు. అక్కడ అవకాశమే లేదు, అయిపోయింది. దినమంతా శ్రమ చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పుడు కూలీ వాళ్ళు యజమాని ముందు మా దినభత్యం ఇవ్వమని, దినమంతా చేసిన పనికి కూలీ ఇవ్వమని, మాసమంతా నెలంతా చేసినటువంటి పనికి పారితోషికం ఇవ్వమని ఆ పని చేసే స్థానం నుండి వచ్చి యజమానుడి ముందు నిలబడ్డటువంటి స్థితి. నిర్మలమైనటువంటి స్థితిలో ఉండడం. మునిగారికి ధ్యానములోను కుటుంబం కావాలంట, నాది కావాలంట. ఇక్కడ నేను ప్రాముఖ్యత, నాకే ప్రాముఖ్యత, ఇవన్నీ వదిలేయడం. కుటుంబము, కుటుంబ పరిస్థితి, భార్య, పిల్లలు అవి వదిలేసి ముందుకు రావాలి. మీరు ఇక్కడికి అక్కడికి డమరుకం వాయించినట్టుగా ఒకసారి వెనుకకు ఒకసారి ముందుకు ఇలా పోతుంది. ధ్యానము కాదు, విక్షిప్తావస్థ.
ఈ విక్షిప్తతను జవదాటి రావడం, నిర్మలముగా ఉండడం, అనుభూతులు వచ్చేటువంటివి. ఈ తటస్థమైనటువంటి స్తంభవృత్తి ప్రాణాయామం పరిణామం ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం చేయకుండా ఒక ముక్కులో వచ్చిపోయేటువంటి ఆ శ్వాస సహితమే దానినే ఎక్కడికక్కడ ఆపేవేయాలని చెప్తుంటే, ఇక కుటుంబము, భార్య, పిల్లలు ఇక ఎక్కడ తిరుగుతున్నారు మీరు? స్తంభవృత్తి ఎక్కడికక్కడ ఆపివేయమని స్తంభవృత్తి యొక్క సందేశం. లాక్ డౌన్, గడప దాటడానికి వీల్లేదు, ఒకరికొకరు కలవడానికి వీల్లేదు, ఎక్కడికక్కడ ఎవరిని వారు నిర్బంధించుకోవడమే ఆత్మరక్ష. కరోనా నేర్పించిపోయింది కదా. ఈ ధ్యానము నిర్మలమైనటువంటి స్థితిలో ఉండడం, దేహం యొక్క ధ్యాసే ఉండదు. మనస్సును ఈ ధ్యానం కంటే పూర్వము ధారణలోనే అలసట గొలిపించి చతికిలబడజేశాం. ప్రాణము లేదు, ఊపిరి లేదు, చచ్చుబడిపోయింది మనస్సు. కాబట్టి ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానము నాది. నేను నిర్మలమవుతున్నాను. నా యొక్క స్థితి. ఈ నిర్మలమైనటువంటి స్థితి లోపల అనుభూతులు వస్తాయి. అవకాశం ఇవ్వాలి. మనం తవ్వుకోకూడదు. తవ్వుకునేటువంటి తాపత్రయ జీవితం, ప్రశ్న అడగాలనేటువంటి కుతూహలం, ఇదంతా విక్షిప్తావస్థ. ఆ విక్షిప్తావస్థను దాటి ముందుకు రావాలి. సమాధి స్థితిలోకి సమాధి కుదరడం, సమాధిలో తన్మయమవ్వడం లక్షణాలు మన చుట్టూ ఉండేటువంటి కోలాహలమంతా కిందికి పోతున్నట్టుగా మనం మన ఆసన స్థితి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగిపోతున్నటువంటి ఒక పతంగి, ఎగిరేసేటువంటి పతంగి పైకి ఏ రకమైతే పోతుంటుందో, ఎగురుతున్నటువంటి విమానం ఏ రకమైతే భువి నుండి దివికి ఏ రకమైతే అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంటుందో, ఈ సమాధి స్థితిలో సైతం అటువంటి అనుభూతియే సాధకులకు ఎప్పుడైతే కలుగుతుందో అది ధ్యానమును దాటేసి సమాధిలో ఉపస్థితమైనట్టుగా ఈ యొక్క అనుభూతి రావడానికి మనము నిర్మలమైపోవాలి. ఏ ఆలోచనకు, ఎటువంటి స్థితికి తావివ్వకూడదు. ఎంత నిర్మలమైపోతే అంత సూక్ష్మమైనటువంటి రహస్యాలు వెలువడతాయి, అనుభూతులు వస్తుంటాయి, అక్కడ సాక్షాత్కారం జరుగుతుంది. అందుగురించి ఈ శ్వాసను సైతం ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, లోపలి శ్వాస లోపలే, బయట శ్వాస బయటే స్తంభింపజేయడం.
అక్కడ అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిలో సాక్షాత్కారం ఉంటుంది. ఈ నిర్మలమైనటువంటి స్థితిలో నేను నా ప్రత్యేకతలు, నేను నా దేహము, నేను నా మనస్సు, ఈ ద్వంద్వం ఉండదు. ఒకే ఒక్క దృష్టికోణం. ద్వంద్వం ఉన్నది అనంటే మన గమ్యం, మన సాధన సరైనటువంటిది కాదు. అందుకే ఒలిచి ఒలిచి చూపిస్తున్నాడు పతంజలి మహర్షి. నిర్విచార నిర్గత విచార నిర్విచార వైశారద్యే. ఈ అవును కాదు ఇదా అదా అనేటువంటి ఈ విచార స్థితి నుంచి పైకి ఎదగడం. వైశారద్యం విశాలమైనటువంటి, ఉదాత్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం, ఈ దేహము, ఈ ఇంద్రియాల కంటే అతీతమైనటువంటి ఉన్నత స్థితికి, ఈ నిర్మలమైనటువంటి స్థితికి చేరుకుంటే అధ్యాత్మ ప్రసాద. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద. అధ్యాత్మ ప్రసాదం అక్కడ లభిస్తుందని చెప్పేసి పతంజలి మహర్షి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. నిర్మలమైపోవాలి. ఎంతెంతగా దేహస్థితి నుంచి, ప్రత్యేకతల నుంచి పక్కకు తప్పుకోవడమే ఈ విధముగా ఈ ధ్యానం యొక్క పరిస్థితి, ధ్యానం యొక్క స్థితి ఇలాగే కొనసాగుతున్నప్పుడు మన వర్తమానం యొక్క మనసా పరిక్రమ మార్జన మంత్రాల ప్రకరణం అయిపోయింది. ప్రాణాయామ ప్రకరణములో అదే విధముగా కళ్ళు మూసుకొని నడుము నిటారుగా పెట్టి చేతులను ధ్యాన ముద్రలో పెట్టి అదే స్థితిలో అలాగే కూర్చొని ఉండండి. కళ్ళు తెరవద్దు. ఉన్న స్థితిలోనే ఎవరి మీదైనా దాడి చెయ్యాలి, ఎవరినైనా కొట్టాలి అని అంటే పైకి లేవాలి. చెయ్యి లేస్తుంది అనేటువంటి భయం కల్పింపజేయడం. ఆ చెయ్యి లేసేటువంటి స్థితిని గమనించండి. ఇప్పుడు ఈ ప్రక్రియలో అదే జరుగుతుంది. ఈ కిందికి దిగి వచ్చినటువంటి, భూమిలోకి వచ్చినటువంటి, ఈ జన్మస్థితిలోకి వచ్చినటువంటి నేను, నా జీవితం, నా జన్మ, నా కుటుంబము, నా భార్య పిల్లలు, నా స్థితి సంపత్తి ఐశ్వర్యము, నేను, నా పదవి, నా హోదా అనేటువంటి ఈ స్థితిలో మగ్గినటువంటి జీవాత్మను ఇక్కడి నుంచి పెకిలించడానికి పైనుండి వస్తుంది. భూమిని తవ్వడానికి గుణపం, గడ్డపార, పోటు ఎలాగైతే వస్తుందో ఆ విధముగా ఓ భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం
సత్యం. పైనుండి వచ్చినటువంటి పోటు క్రింది వరకు దిగజొప్పించి పెకిలిస్తున్నటువంటి రకం. ఓ భూ ప్రారబ్ధాన్ని, ఓ భువ కనిపిస్తున్నటువంటి భౌతిక దృశ్య రూపములు, ఓ స్వహ ఈ తిని తాగేటువంటి పరాధీనత, ఈ ఆహారపు అలవాట్ల మీద నియంత్రణ, ఓ మహ మనకంటే గొప్ప వాళ్ళు ఆ యొక్క కుటుంబం సామాజిక వ్యవస్థ నుంచి భగవంతుని యొక్క అస్తిత్వం ఉనికి పట్ల ఉన్నటువంటి భ్రమలన్నీ ఛేదించుకుంటూ ఓ జైన నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పండితుణ్ణి, నేను ఆచార్యుని, నేను యోగిని, నేను తపస్సు చేస్తున్నాను, నేను అనేటువంటి ఈ జన్మ బంధనమును పెకిలిస్తూ ఓ తప ఈ యొక్క అజ్ఞానం, ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ స్థితి నుంచి పెకిలిస్తున్నాడు. అక్కడ ఆ తపస్సు చేస్తున్నటువంటి అక్కడ మూలాధారం అక్కడ పెకిలిస్తున్నాడు. పోటు పడుతుంది పైనుంచి. ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహ, ఓం జైన, ఓం తప. అక్కడ పెకిలిస్తున్నాడు. అక్కడి వరకు దిగబడే వరకు బలంగా పైకి లేపి పైనుంచి పోటు పడుతున్నటువంటిది. ఓ సత్యం. కిందికి దిగబడుస్తున్నటువంటిది దేనికి అనంటే ఈ భౌతికమే, ఈ ప్రపంచమే, ఈ దేహమే, ఈ యొక్క సుఖదుఖాలే ఇదే ప్రపంచం అనుకొని అక్కడ మగ్గుతున్నటువంటి ఆ ఆత్మస్థితిని ఓం సత్యం. నువ్వు ఉండేటువంటి ఆ స్థితి వాస్తవికం కాదు. లేచిరా, నువ్వు ఇక్కడికి రా, నువ్వు సత్యస్వరూపం. ఈ దేహస్థితి నీది కాదు. ఈ భార్య, ఈ భర్త, ఈ స్త్రీ, ఈ పురుషతత్వం, ఈ నపుంసకత్వం, ఈ యొక్క ఆహార రూపం, ఈ సుఖ దుఃఖ రూపం, ఇందులోంచి నువ్వు లేచిరా. ఓ సత్యం. పోటు పైనుంచి వస్తుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఓం భూ. ఇది శిరస్సుది కాదు, ఇది ప్రారబ్ధంది. సూక్ష్మ శరీరంలో జన్మ జన్మాంతరంతో పాటు మనతో పాటు ఉండి మనల్ని తిప్పి అనేకానేక జన్మలతో మనల్ని ఆగం పట్టిస్తున్నటువంటి ఆ ప్రారబ్ధాన్ని పోటు వేసి పెకిలించడం భూ. భువః. ఈ దేహం, ఈ రూపం, ఈ ఆకృతి కనిపించే ప్రపంచాన్ని పెకిలించడం, పటాపంచలు చేయడం. ఓం భువః. ఆహారం మీద ఆధారపడి ఉండడం, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి దేహ భ్రమలో నిన్ను నీవు కోల్పోతున్నటువంటి ఓ జీవాత్మ, ఆ ఆహారం తిని తాగేటువంటి స్థితిని కంటకూపే క్షుత్పిపాస నివృత్తి, నువ్వు ఈ ఆకలి దప్పికలను అధిగమించాలని చెప్పేసి ఆ యొక్క స్వాద రుచి, ఆ యొక్క ప్రకృతి మీద ఆధారపడేటువంటి ఆ ఆకలి దప్పికలను పోటు వేసి పికిలించి
ఆత్మస్థితిని బోధించేటువంటిది. ఓం స్వహ. ఏమీ తెలియనటువంటి స్థితిలో తల్లిదండ్రులను ఆశ్రయింపజేసి, ప్రతి విషయానికి తల్లిదండ్రుల మీద ఆధారపడజేసి, ఆ తర్వాత భగవతత్వం వైపుకు దృష్టి మళ్లించి భగవంతుని యొక్క అస్తిత్వం మీద శ్రద్ధ పెంచడానికి రాయబారం జరిపించి పూజ సాగుతుంది. పూజారిని, ధర్మోపదేశకులను ఆచార్యుల యొక్క సన్నిధిలో అధ్యాత్మము వైపుకు రుచి కల్పించి భగవంతుని అతని యొక్క అస్తిత్వంలో అతనిలో తల్లీనము చేసేటువంటిది ఆదర్శం. ఓ మహా భ్రాంతులన్నీ పటాపంచలు చేయడానికి. ఓ మహా పోటు పైనుంచి పడుతుంది. పడేటువంటిది పోటు పైనుంచి పటాపంచలయ్యేటువంటిది దేహంలో భ్రాంతులు ఈ యొక్క జీవాత్మ యొక్క స్థితి. ఓ మహా. ఆ తర్వాత నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా కొడుకు, నా భార్య, నా భర్త, నా కుటుంబము, నా బంధువులు అనేటువంటి ఈ దేహస్థితి, ఈ జన్మం మీద ఆధారపడి ఉండడం, నా పశువులు, నా పావురం, నా పక్షులు, ఈ యొక్క పెంపుడు జంతువులు, ఈ యొక్క జన్మ రహస్యం మీద ఆధారపడి ఇదే జీవితం అనుకుంటున్నటువంటి భ్రమను సహితం పెకిలించడానికి పైనుంచి వస్తుంది పోటు, పెకిలించబడుతుంది ఈ జన్మ బంధం. ఓ జనహ. ఇదియే ఈ భ్రమను తొలగించడానికి, ఇదియే మృత్యువులోంచి, ఈ దేహం నుంచి బయటకు వచ్చేటువంటి స్థితి. దేహములోంచి బయటకు రప్పింపజేయడం, చనిపోజేయడం, చనిపోజేయడం. ఇది అసఫలమైనటువంటి దేహబంధం. ఆసక్తికరమైనటువంటి జీవితములోనే అసఫలముగా చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ తిప్పి తీసుకొచ్చి పునర్జన్మతో మళ్ళీ జన్మింపజేసి ఆ తర్వాత సఫలీకృతమైనప్పుడు ఈ జన్మ బంధనము ఛేదించుకుని ఓం తపహ, అక్కడి నుంచి ఆ మూలము నుంచి పెగిలించుకుంటూ పైకి తీసుకువచ్చేటువంటి స్థితి. నువ్వు ఎంత దిగజారిపోయినను, ఏ జన్మలో ఉన్నను, ఎక్కడ ఉన్నను, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి, నువ్వు నా బిడ్డవు అని పరమేశ్వరుడు పైనుంచి భగవంతుడు చేస్తున్నటువంటి స్థితిని తల్లిదండ్రులను నిలబెట్టి పైనుంచి కిందికి చూపించి రారమ్మని చెప్పేసి సూర్యుని యొక్క కిరణాలు ఈ యొక్క భూమికి ఏ రకమైతే వస్తున్నాయో ఆ విధంగా చేతులు చాచి కింద ఉన్నటువంటి పిల్లలను పైకి రారమ్మన్నట్టుగా ఈ యొక్క అధ్యాత్మ స్థితిలో, ఈ బ్రహ్మ ముహూర్తంలో, ఈ యొక్క సమాధి అవస్థలో ఉన్నటువంటి మనము నేను వస్తున్నాను, నన్ను ఉద్ధరించు ఓ భగవంతుడా, నేను తట్టుకోలేను, త్రాహిమాం, నన్ను కాపాడు అనేటువంటి స్థితియే చిన్నపిల్లలుగా చేతులు పైకి చాచి నన్ను ఎత్తుకోమని చెప్పేసి ఆ భౌతిక ప్రపంచంలో చూపిస్తున్నటువంటిది ఈ అధ్యాత్మ సాధనలో సాధన చేస్తున్నటువంటి సాధకుల యొక్క సమాధి స్థితి. అందుకే పోటు పైనుంచి పడతాం. శబ్దంలో ఉండకూడదు, శబ్దానికి ముడిపడి ఉండకూడదు. ఓం భువ ఈ శబ్దానికి ముడిపడి ఉండకూడదు. దాని అంతరార్థాన్ని గ్రహించినప్పుడే ఆ పోటు గట్టిగా పడుతుంటది. ఎప్పుడైతే పోటు గట్టిగా పడుతుంటదో అప్పుడే భ్రమలు పటాపంచలవుతుంటాయి అని చెప్పేసి ఆ గుణపముతో మట్టి దిబ్బ మీద పోటు వేయించి పెగిలించి మరి చూపిస్తున్నాడు. అందుకే ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. బురదలో ఈడ్చుకొట్టిన రాయి, పేడలో ఈడ్చుకొట్టిన రాయి, నీటిలో ఈడ్చుకొట్టిన రాయి చితికజేయడం, చిత్తింపజేయడం, ఎగిరిపడజేయడం, పెగిలింపజేయడం,
ఓ సత్యం. అక్కడ నుంచి పెకిలించినటువంటి దానికి అక్కడ అవకాశం లేకుండా చేయడమే రమ్మని చెప్పేసి ఉద్ధరించేటువంటి స్థితి. ఓ సత్యం. పెకిలించజేయడం, భ్రమను కొలిపింపజేయడం, ఇది అజ్ఞానం. ఈ పెకిలింపజేసేటువంటి స్థితి ఏంటంటే అక్కడ నీకు ఆధారం లేదుగా, నీవు కొత్త స్థితినే చూసుకోవాలి, అంతకంటే వేరే స్థితినే చూసుకోవాలి అనేటువంటిది పెకిలించడం. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జైనః ఓం తపః ఓం సత్యం. పోటు పైనుంచి పడుతుంది, పోటు పైనుంచి పడుతుంది, కిందివి పటాపంచలైపోతున్నాయి. ఓం భూః ఓం భూః ప్రాణధారణ, ప్రాణప్రతిష్ఠ, ప్రాణం పోయడం, జీవం పోయడం, జన్మను ధరింపజేయడం. ఇచ్చిన వారు జన్మను తీసేస్తున్నారు, జన్మ పట్ల, జీవం పట్ల భ్రాంతిని చెదరగొడుతున్నారు. ఇది ఆ బ్రహ్మాండములో జరుగుతున్నటువంటిది. పిండములో నిన్న తొలగించినటువంటి బట్టలను ఇవాళ పిల్లల నుంచి తొలగించి మళ్ళీ శుద్ధి చేసి స్నానం చేయడానికి చూపిస్తున్నటువంటి రూపం. ఓం భూః. ఈ భూహు మురికబడ్డది కాబట్టి అజ్ఞానయుక్తంగా ఉన్నది. మసకబారిపోయినటువంటి ఆ మసకబారినటువంటి తనాన్ని తొలగించడానికి భూహు, ఈ ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం పోయడం, జీవం పోయడం, జన్మంను ధరింపజేయడం, మనోరంజనం కోసం ఇంద్రియాలను తోడు చేసి సహగమనం చేయడం. ఇప్పుడు ఈ సమాధి స్థితిలోనే ఆ యొక్క ప్రారబ్ధం ఏదైతే స్వర్గం నుంచి, ఏదైతే మోక్ష స్థితి నుంచి ఈ యొక్క దేహస్థితికి, ఈ యొక్క భౌతిక స్థితికి తీసుకువచ్చిందో ఆ యొక్క ప్రారబ్ధంలో పోటు పడుతుంది. ఓం భూః. ఈ కనిపించే లోకమే సర్వస్వం, ఈ కనిపించే ప్రపంచమే అంతా ఉంది, అంతా తెలుస్తుంది అనేటువంటి ఈ కనిపించేటువంటి ఈ ప్రపంచం మీద ఆధారపడి ఉండేటువంటి ఆ బలహీనతలో పోటు పడుతుంది. ఓం భువః. కనిపించేదంతా అనిత్యం, నువ్వు మాత్రమే నిత్యం అనేటువంటి ఈ కనిపించే ప్రపంచాన్ని, ఈ కలలన్నీ చెదరగొట్టి ఈ కనిపించేటువంటి ప్రపంచం వెనుక ఉండేటువంటి అధ్యాత్మం వైపుకు, ఆత్మస్థితి వైపుకు, పరమాత్మ స్థితి వైపుకు, ఆ యొక్క కనిపించినటువంటి నిరాకారమైనటువంటి స్థితికి అవగాహన కల్పింపజేయడమే ఓం భువః.
ఈ రూపం, ఈ దేహం, ఈ యొక్క ప్రపంచం, అన్నం, ఆకలి దప్పికల మీదనే ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచం, ఈ దేహ ప్రపంచం, ఈ యొక్క భౌతిక జగత్తు ఈ ఆకలి దప్పికల మీద పోటు పడుతుంది. ఆకలి దప్పికలు ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకునే రకమే ఈ యొక్క విద్యా, వృత్తి, వ్యాపారంతో ధన సంపద ఇదంతా చేస్తూ ఈ యొక్క ప్రకృతి మీద ఆధారపడేటువంటి పరాధీనత స్థితి మీద పడుతుంది. ఆ ఆకలి దప్పికలలో పోటు పడుతుంది. ఓం స్వహ. తల్లిదండ్రి లేనటువంటి అనాథ స్థితి నుంచి అనాథ స్థితిని చూపించుకుంటూ తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని చూపించుకుంటూ దగ్గరికి తీసుకొస్తూ తల్లిదండ్రుల గౌరవాన్ని గుర్తించిన తర్వాత అధ్యాత్మం వైపుకు ప్రేరేపిస్తూ పూజారిని రాయభారిగా చేసి పూజ సాకుతోటి మనల్ని తన దగ్గరికి రప్పించుకున్నటువంటి స్థితి. పూజలో కూర్చుండబెట్టి పూజ చేయించి ధ్యానము చేయించి జపము చేయించి సమాధి అవస్థలో ఈ యొక్క గొప్పదనాన్ని అధ్యాత్మం వైపుకు తన ఆత్మ సాక్షాత్కారం తోటి ఈ యొక్క మహనీయమైనటువంటి స్థితిలో భగవంతుని పట్ల ఉన్నటువంటి భ్రమలలో అక్కడ పోటు పడుతుంది. ఓం మహః. జన్మ రాహిత్యము, ఈ యొక్క జన్మ గురించి, ఈ బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనటువంటి, శూద్ర జన్మ నీచమైనటువంటి, స్త్రీ జన్మ పరాధీనమైనటువంటిది. అందుకే ఆత్మీయ నుండి దూరం పోవాలి. పురుష జన్మనే మంచిది, నీ పురుషుడే గొప్పవాడు, స్త్రీయే నిమ్నమైనటువంటిది. ఈ అందము అనేటువంటి ఈ యొక్క భ్రాంతులన్నింటినీ చెదరగొట్టడానికి పైనుంచి పోటు దిగి వస్తుంది. ఎంత లోతుగా దిగుతుందో చూడ. పొరలుగా పెకిలించడానికి పైనుంచి పోటు పడుతుంది. ఈ జన్మ బంధనం మీద, ఈ దేహం యొక్క భ్రాంతిని చెదరగొట్టడానికి. ఓం జనః. నేను పట్టుబడను, నేనెవరికి దొరకను, నన్నెవరు పట్టుకోజాలరు, నేనే తెలివైన వాడిని, నేనే తెలివైన దానని అని చెప్పేసి ఎంత చాకచక్యంగా, ఎంత నైపుణ్యతతో పట్టుబడకుండా జాగ్రత్త పడేటువంటి ఈ యొక్క తప్పించుకునేటువంటి రూపముగా ఎక్కడ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను అక్కడికి వచ్చి ప్రభావితం గావింపజేసేటువంటిది. అక్కడ నుంచి, ఆ మూలాధారం నుంచి అక్కడ పెకిలిస్తున్నాడు. పైనుంచి పోటు అంచెలంచెలుగా పొరలుగా పెకిలించుకుంటూ వస్తున్నది. గుణపం పోటు దిబ్బ మీద పడి దిబ్బను పెకిలిస్తున్నట్టుగా వస్తున్నటువంటిది పోటు. ఓం తపః. ఇదంతా చేసేటువంటిది ఆత్మను ఉద్ధరించడానికి, ఆత్మోత్థానం గురించి. ఓ సత్యం. నువ్వు సత్యస్వరూపము. ఈ దేహము కాదు, ఈ బంధనము కాదు, ఈ ఆకలి దప్పికల యొక్క బలహీనతలు నువ్వు ఉండకూడదు. నువ్వు ఈ స్త్రీ పురుష దేహము కాదు, దేహము నీది. దేహం మీద ఆధారపడి ఉండకూడదు. దేహం, ఈ దేహబంధము, ఈ యొక్క ఆకలి దప్పికలు ఇవన్నీ నిన్ను మైమరిపిస్తున్నాయి. నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క ఉనికికి ఆవరించినటువంటి మలినమైనటువంటి ఈ యొక్క మాలిన్యములలో లోపల చిక్కుకున్నావు. ఓ దేహి, నువ్వు సత్యము, ఈ అసత్యము యొక్క ఆవరణముల కింద నలిగిపోతున్నావు. అందుకే
ఈ ఆవరణాలను ఛేదించడానికి ఈ పోటు పైనుంచి పడుతుంది. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. నెమ్మదిగా ఈ చేతులను రాపిడి చేసుకొని ఈ చేతులలో వచ్చినటువంటి ఉష్ణోగ్రతను కళ్ళకు రుద్దుకొని ఆ చేతుల మధ్యలో కళ్ళు తెరువు. ఎవరైనా భక్తి రసమయమైనటువంటి పాట పాడండి. అమ్మాజీ గారు పాడతారా? నేను పాడతాను ఆచార్య. పాడండి, ఎవరో ఒకరు పాడండి. కవి పరమాత్మని తత్వాన్ని మనము ఏ విధంగా ధ్యానంలో అనుభూతి పొందాలి అనే భావన వ్యక్తం చేస్తూ ఓ చక్కని భజన. సర్వహితరతా స్వామి సర్వముదనుతా, సర్వహితరతా స్వామి సర్వబుధనుతా, సర్వమందు నీవు కలవు సర్వము నీయందు కలదు, సర్వమందు నీవు కలవు సర్వము నీయందు కలదు, సర్వము నరిపించి నీకే సర్వమునులు సంతసింద్రు, సర్వము నరిపించి నీకే సర్వమునులు సంతసింద్రు, సర్వహితరతా స్వామి సర్వబుధనుతా, సర్వలోకనాయకుడవు సర్వ సౌఖ్యదాయకుడవు, సర్వలోకనాయకుడవు సర్వ సౌఖ్యదాయకుడవు, సర్వభక్తులు నిన్ను కొలచి సర్వ సుఖములు అనుభవింత్రు, సర్వభక్తులు నిన్ను కొలచి సర్వ సుఖములు అనుభవింత్రు, సర్వహితరతా స్వామి సర్వబుధనుతా, సర్వమందు నీవు కలవు సర్వము నీయందు కలదు, సర్వ పాపనాశకుడవు సర్వ సదుపదేశకుడవు, సర్వ పాపనాశకుడవు సర్వ సదుపదేశకుడవు, సర్వులు నీ శరణు జొచ్చి సర్వ పాప విముక్తిగాంత్రు, సర్వులు నీ శరణు జొచ్చి సర్వ పాప విముక్తిగాంత్రు, సర్వధీన బంధువని సర్వజ్ఞాన సింధువని, సర్వదీన బంధువని సర్వజ్ఞాన సింధువని, సర్వము కనివిందువని సర్వజనులు సంతసింద్రు, సర్వము కనివిందువని
సర్వజనులు సంతసింత్రు. సర్వహితరతా స్వామి సర్వబుధనుత. సర్వమందు నీవు కలవు, నీయందే సర్వము కలదు. సర్వహితరతా స్వామి సర్వబుధనుత. సర్వమందు నీవు కలవు, సర్వము నీయందు కలదు. సర్వము నీయందు కలదు. ఓం ప్రణముని. నమస్తే. కృష్ణవేణి గారు మైక్ ఆన్ లో పెట్టండి. అది కెమెరా కూడా ఓపెన్ చేసి చెప్పండి. ఏమైనా చెప్తారా? సరే. లక్ష్మణ్ గారు ఇవాళ చేయించినటువంటి ప్రక్రియ పట్టుబడిందా లేదా? ధ్యానమిది కానీ ఈ యొక్క ప్రాణాయామ మంత్రాలలో రహస్యం పట్టుబడిందా లేదా? పట్టుబడిందండి. మునిగారు పట్టుకుంటున్నారా లేదా? కొంచెం కొంచెం పట్టుకుని మాట్లాడి, కొంచెం కొంచెమే పట్టుకుంటున్నాము. మరి స్థితి ఎక్కడ పోతున్నదో ఏం అర్థం కాలేదు. ఇది ఎప్పుడప్పుడు మీ మాట వినబడుతున్నాయి, అప్పుడప్పుడు వినబడడం లేదు. సరే, మళ్ళీ రేపు చేద్దాం. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. లక్ష్మణ్ గారు చెప్పండి. జరిగినటువంటి స్థితిలో ఉండిపోయాము. చాలా బాగా చక్కగా పట్టుబడుతుంది ఆచార్య. ఈరోజు చేపించినటువంటి ధ్యానము అలాగే ప్రాణాయామ మంత్రాల గురించి చక్కగా పట్టుబడింది ఆచార్య. సువర్చలమ్మ గారు ధ్యానంలోకి అయితే వెళ్ళలేదు కానీ అవగాహన అయితే మాత్రం అవుతుంది ఆచార్య. విషయానికి అవగాహన అయితే మాత్రం చక్కగా అవుతుంది, అర్థమవుతుంది. అదే మరి అది దాన్నే పట్టుబడడం అంటారు. ఆ వెళ్ళడం వెళ్ళకపోవడం అది మీ ఇష్టం, మీరు చేసేటువంటి దాని మీద ఉంటుంది. అమ్మ అన్నం ముద్ద కలుపుకొచ్చి నోట్లో పెడుతుంది, ఇక మింగడం మింగకపోవడం అది మీ ఇష్టం. అదే అవగాహన అనేటటువంటి అయితే మాత్రం బాగా చాలా విస్తృతంగా అనమాట ఇవాళ పూర్తిగా. ప్రభాకర్ గారు నారాయణ ఖేడ్ మైక్ ఆన్ లో పెట్టండి. నారాయణ ఖేడ్ ప్రభాకర్ గారు మైక్ ఆన్ లో పెట్టి మీరు చెప్పండి. ప్రాణాయామ మంత్రం మీద బాగా వివరించి చెప్పారు గోవింద్ గారు, కొద్దిగా ఉండండి. ప్రభాకర్ గారు ఇవాళ ప్రాణాయామ మంత్రం మీద మంచి వివరించి చెప్పారు, అర్థమైంది మాకు. నమస్తే. చెప్పండి ప్రభాకర్ గారు. ఆచార్యజీ ఇక పూర్తిగా దీని మీద పట్టుబడుతుందా లేదా విషయము తెలుసుకుంటున్నా. అది తెలుసుకుంటున్నా. బాలకృష్ణ గారు కొంచెం కొంచెం పట్టుబడుతుందా? తోట బాలకృష్ణ గారు హనుమకొండ ఏమీ లేదా? ఊరికే కాలక్షేపం. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సరే. విజయలక్ష్మి గారు మైక్ బంద్ చేసి మాట్లాడితే ఎట్లా వినబడుతుంది? రికార్డ్ అవుతుంది కదా. వేరే అవగాహన అవుతుంది. మీరు తొందరపడి ఇట్లా అనేసరికి
ఆచార్య చెప్పండి. ఇవాళ 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 మీరు ఆ ధ్యానం గురించి కానీ తర్వాత ప్రాణాయామం గురించి చాలా బాగుంది. ఉమ్, కొంచెం అర్థమైంది, బాగానే అర్థమైంది. సరే సరే ఇవి మేము దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. సరే 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 మంచిది. విజయలక్ష్మమ్మ గారు చెప్పండి. అర్థమైంది, కానీ ఆచరణలో పెట్టడమే కావాలండి. మళ్ళీ మళ్ళీ వెనుకుంటే ఆచరణలో ఆ, పెట్టడం కావాలి. అప్పుడు మళ్ళీ రేపు కూడా చేయించడం జరుగుతుంటది. అమ్మాజీ గారు. చెప్పాను కదా, నాకు అర్థమైందండి, బాగా అర్థమైంది. అంటే ముందు నుంచి చెప్పుకొస్తున్నారు కదా, పూత పట్టడం అంటే పైనుంచి కిందకి, కింద నుంచి మన ఆత్మని పైకి తీసుకెళ్లడం అనేది అర్థమైంది. అక్కడి నుంచి అన్ని మీరు చెప్పినవి అన్ని నేను చెప్పలేను, కానీ అర్థం అయితే చాలా బాగా అయింది. గోవింద్ గారు ఇప్పుడు చెప్పండి, కెమెరా ఓపెన్ చేసి చెప్పండి, రికార్డ్ అవుతుంది కదా, అందరూ వింటారు. ఆచార్యజీ ఈ ప్రాణాయామ మంత్రం మీద బాగా అర్థమైంది. అదే కెమెరా అడ్డు తొలగించండి, అందరు చూస్తారు కదా యూట్యూబ్ లో. ఇప్పుడు చెప్పండి. ఓం భూపునాథ శిరసి, ఓం భూపునాథ నేత్రే, ఓం సుహపునాథ కంటే ఈ విషయాలు మీరు చెప్పారు కదా, చాలా బాగా అర్థమైంది. అది అయిపోయింది, అది మార్జనం. ఇవాళ ప్రాణాయామ మంత్రాలు, ఇవాళ జరిగిన ప్రకరణం వేరు. అంటే నాకు కొంచెం ట్రైన్ లో ఉన్నా, సరే కొంచెం సార్, అర్థం. మంచిది మంచిది, ధన్యవాదాలు. సంధ్యోపాసన గాయత్రి కృష్ణవేణి గారు చేయిస్తారా? చేయించండి, సంధ్యోపాసన చేయించండి. మీ మాట వినబడతలేదు, రికార్డ్ అవుతుంది, గట్టిగా చెప్పండి. సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, खुशियों के कर